పాటుగా మంచం మీద పడుకొని మంచి సినిమా టీవీలో ఒకటి పెట్టుకొని చూస్తూ ఉంటే ఓడసలేని మా అత్త పండింది చాలు పోవే పోయి ఎడ నెయ్యి అన్న తయారు చేయిపో అని. నెయ్యి తయారు చేయడానికి మన ఇంట్లో ఏమన్నా బర్రెలు ఉన్నాయా, మనం ఏమన్నా రోజు మజ్జిగ చేస్తున్నావేమత్తా అంటే, లేదే రోజు పాలు తాగుతావు కదా, ఆ పాలల్లో నుంచి మీగడ తీసి పెట్టాను దాంతో చేసిపో అనేసి అనే. కనడమే బాకి మొదలు పెట్టడము చేశా. వారం రోజుల నుంచి తీసి పెడతా ఉంటే ఇంత మీగడైతే అయ్యింది. ఇది నెయ్యి అవుతుందో ఇంకేమవుతుందో ఏమో. మొత్తానికి మీగడలు వేసాము. ఇంకా దీన్ని గెలకడమే వేసి ఇది గెలుకుతే వస్తుందో ఏమవుతుందో అయితే ఇంకా తెలియదు, కానీ ఇదైతే బాగా క్రీమీగా అవుతా ఉంది. అమ్మో చేతులు నచ్చాయో ఏమో. ఈ నెయ్యి ఎప్పుడైతుందో ఏమో. అయినా మన చేతులతో మనం నెయ్యి చేసుకొని తింటే అదొక రుచి అబ్బా. కానీ చేయనికి మాత్రం టైం పడుతుంది. వావ్, బుస్సు వచ్చేంత వరకు తిప్పడమే. అమ్మో చేతులు వస్తున్నాయే. నురగలు భలేగా వస్తూ ఉంది. నీళ్ళు వేసి ఇంక దొబ్బేయడం ఇదంతా. తినేటప్పుడు టేస్ట్ ఉంటుందో లేదో దేవునికి ఎరక. చేసి ఎరకల చేతులు మట్టుకుని నొక్కేస్తాను. ఇది నురుగంతవో ఎప్పుడు వెన్న తయారు కావాలా, ఎప్పుడు నెయ్యి చేయాలా? ఇదేందిరో నెయ్యి అవుతుందిలే అనుకుంటే పెరుగు అయిపోయింది. ఇంత గట్టిగా ఇచ్చేసింది ఇది. అమ్మో, ఇసుకరత తిప్పినా బాగుండేమో. ఇంకొన్ని వాటర్ వేసేసి చేద్దాం. ఓకే, బండల మీదల్లా పడిపోతుంది దేవుడా. అయ్యో చేతులు ఎర్రగా అయిపోయినాయే. అమ్మా, ఎప్పుడైతే అది మొదలైందే కాలేదా? అయినట్టే ఉంది. ఎంత మట్టుకో ఏమో. వాటర్ అన్నీ వేరు కావాలి, తర్వాత వెన్న కావాలి, తర్వాత నెయ్యి కావాలి, తర్వాత దాన్ని కాంచాలి. వావ్, వచ్చేస్తుంది. అమ్మ, ఒక్క నిమిషం భయంతో వణికిపోతిని. ఎక్కడ పాడైందో, ఎక్కడ మాతో తిట్టించుకోవాలనో అని. కొన్ని వాటర్ వేసేద్దాం. పూసగా నెయ్యి.
వావ్, చెయ్యంగాని ఎంత బాగా వచ్చేసిందో. అబ్బా, సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు అందాం. వావ్, వాట్ ఏ బ్రిలియంట్. మధుబాల, సాధించేశావు. వెన్న చూడు ఎంత గట్టిగా వచ్చేసిందో. ఓకే, నెయ్యి, సారీ వెన్న రెడీ. ఇంకో గిన్నెలో వాటర్ వేసుకొని, వస్తుందా, గట్టిగా అయిందా, కాలేదా? ఓకే, వచ్చేస్తుంది. ఇవి ఒక్కసారి శుభ్రంగా నీళ్ళతో కడిగేద్దాం. ఇది తెచ్చి స్టవ్ మీద ఇలా పెట్టేసేయడమే. మంట సిమ్లో పెట్టేసి నిదానంగా చేసుకోవాలి. కష్టపడి చేసినదల్లా కరిగిపాయ. ఇదైతేనక నేను పాల మీద ఉన్న మీగడతో చేస్తున్నానండి. నెయ్యి అయితేనక పాలు మనము కాంచుకుంటాం కదా, కాంచుకొని మిగిలిన పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదండి. ఆ పాల మీద మీగడ అనేది బాగా పేరుకుంటుందండి. ఆ మీగడను అనేది ఒక బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. ఆ మీగడతో అనేది ఇలా నెయ్యి అనేది తయారు చేసుకుంటున్నా అండి. మనకు పాలు తీసుకున్నప్పుడు ఇట్లా నెయ్యి ఖర్చు కూడా అనేది మిగిలిపోతుందండి, పాలతో సహా అనేది. మనము నెయ్యి అనేది కన్ఫామ్గా ఏదో ఒక దాంట్లో ఉపయోగిస్తూనే ఉంటాము. దేవునికి ప్రసాదం చేసామంటే గ్యారెంటీకి అనేది నెయ్యి కావాల్సిందండి. అందుకోసం అనేది మనము మళ్ళీ వీడియో కొనకుండా మన చేతులతో అనేది ఇలా బాగా తయారు చేసుకోవచ్చండి. మన చేతులతో మనం చేసుకొని దేవునికి ప్రసాదమైనా, లేకుంటే పిల్లలు అనేది అన్నంలో వేసుకొని తింటూ ఉంటారు. రొట్టెలలో, అన్నంలో అందు పిల్లలకు పెట్టడానికైనా కానీ భలే అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇదంతా మంచి కలర్లో అయితే రావాలండి. బయటి దానికి మనం ఇంట్లో చేసుకునే దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. ఇలా బాగా కాగేటప్పుడు ఒక 2-3 మెంతులు వేసేయండి, ఫ్లేవర్ అనేది బాగా రావడానికి. అలాగే ఇందులో తమలపాకులు వేసి చేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. చిన్నప్పుడు అయితేనక మా ఇంట్లో బర్రెలు చాలా ఎక్కువగా ఉండేటివి. మా పిన్ని వాళ్ళు అందరూ అనేది నెయ్యి కాచి అనేది వారానికి ఒకసారి అమ్మేటోళ్ళు. నెయ్యి కొనుక్కోవడానికి ఊర్లోకి వచ్చేటోళ్ళు. అలా అమ్మేటోళ్ళు. అలా నెయ్యి కాచిన ప్రతిసారి అనేది తమలపాకులు వేసి కాచి కన్నిన తర్వాత ఆకులను అనేది మా పిన్ని ఇచ్చేది తినడానికి భలేగా ఉండేటివి. అవి కరకరలాడుతుంది. టేస్ట్ కూడా అది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉండేటివి. కానీ ఇప్పుడు తమలపాకులు తీసుకురావడానికి ఇంట్లో ఆకులు వేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదండి. ఇంకా తెచ్చుకుంటే దీనికోసమే తీసుకొచ్చుకోవాలి. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఏం వేయలేదు. దాని బదులు ఒక 2 మెంతులు అయితే వేసానండి. సిమ్లో ఉండే చేసుకోవాలండి. తొందరగా కాగాలి అనేసి ఐ ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. ఫ్లేవర్ అనేది అస్సలు బాగోదు. మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు అంతా మనకు వైట్గా కనిపిస్తుంది కదండి, అలా వైట్గా లేకుండా గోల్డ్ కలర్లోకి అనేది రావాలి. చూడండి, నెయ్యి అయితేనక మనకు రెడీ అయిపోయింది. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మనము ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చేసిందో. ఇది వేసుకున్నప్పుడు కొంచెము వడగొట్టి వేసేసుకోవాలండి. మనకు అడుగున ఏమన్నా ఉన్నవంతా అనేది ఇలాగ నల్లగా అయిపోయి ఉంటుంది. చూడండి ఇలాగా
మనకు నెయ్యి అయితే కనుక బాగా రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు అనేది వెయిట్ చేద్దాము.